మోహిని వచ్చింది. శ్రీలకులో బడలే జగతి సేవక నా యొక్క నామానికి తెలుపమంటుందిగా. అవును, తెలుపమంటున్నాను. అయినా తెలుపదా? చెప్పండి. మోహిని నా నామమ్మ మోహనాంగినే కొమ్మ, మోహిని నా నామమ్మ మోహనాంగినే కొమ్మ, మోహిని నా నామమ్మ మోహనాంగినే కొమ్మ, మోహిని నా నామమ్మ మోహనాంగినే కొమ్మ. అర్జునుని మోసగించ తరలినే వచ్చితిగా, అర్జునుని మోసగించ తరలినే వచ్చితిగా. మోహిని నా నామమ్మ మోహనాంగినే కొమ్మ, మోహిని నా నామమ్మ మోహనాంగినే కొమ్మ. మా బావలు అర్జునుడు మహాబలశాలి అతడు, మా బావ అర్జునుడు మహాబలశాలి అతడు, మా బావలు అర్జునుడు మహాబలశాలి అతడు, మా బావ అర్జునుడు మహాబలశాలి అతడు.
సేవక సేవక మహారాణి నా యొక్క నామాంకితమైన మోహిని అని ఇంకా ఈ జగంలో స్త్రీలకున్న ఆవశ్యకత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సమస్త జనులందరూ స్త్రీ నుండి ఆవిర్భించేవారు కదా. అవును అంతెందుకు ఈ సమస్త భూభారాన్ని మోసే ఆడది కూడా మన భూమాత కదా. అవును సరే ఇంకా దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై ధర్మ సంస్థాపనకై కొన్ని మార్లు కొన్ని రూపములు దాచక తప్పదు. అలాంటిదే ఈ నా మోహిని అవతారం. అంటే మీరు శ్రీకృష్ణ భగవాను అవును అర్జునుని పరీక్షించుటకై స్త్రీ అవతారం దాల్చి ఉన్నారు. అవును సరే మా బావ అర్జునుడు ఆ, పాశుపతాస్త్రము మరియు బ్రహ్మాస్త్రము ఇతర అనేక ఇతర సాధ్యములంటే అస్త్రములను గైకొండకై పాశుపతాస్త్రము సాధించడం కనుకై ఆ, పరమేశ్వరుని తపస్సును చేయుటకు పోచున్నాడు. కావున అతని యొక్క నిగ్రహశక్తి ధైర్య సాహసములు ఏ విధముగా ఉండదు. కావున అతన్ని పరీక్షించదలిచి ఈ మోహిని రూపంలో వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ. అవును సరే ఇప్పుడు అదుగు మా బావ అర్జునుడు ఈ దిశగా వచ్చిస్తున్నాడు. కావున అతనికి అమ్ముకున్నట్టుగా ఒక్కరిని చక్కగా చక్కని పాట పాడి వాడు అతన్ని మనసులో మరులు పుట్టింపజేశాడు. పాట వాడిని లవ్లో వేసుకో. అదేందా స్టేజ్ మీద ఉంది తలలో తాళలలో వెనక కూర్చున్నాడు.